ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పార్కును విజయవంతంగా రక్షించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లి సుమారు 3.5 కోట్ల రూపాయలతో పార్కును అభివృద్ధి చేసే విధంగా మన నవ యువ నాయకుడు జాన్ మోజేష్ గారు తన వంతుగా సొంతంగా నమూనా ఏర్పరిచి పార్క్ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దీనికి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్కులో చిన్నపిల్లలకు, వృద్ధులకు సౌకర్యంగా ఉండేటటువంటి పరికరాలను మరియు వారికి తగిన వాతావరణాన్ని తన నమూనాతో ఏర్పరిచి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నటువంటి మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఈ శిథిలావస్థలో ఉన్న పార్కును హౌసింగ్ బోర్డులోని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు జాన్ మోజేష్ గారికి, పార్కు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఎల్ జాన్ మోజెస్, కేపీహెచ్బి వాస్తవుడిని. 1986 నుంచి మా పేరెంట్స్ ఈ యొక్క కాలనీలో నివసిస్తున్నారు. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క కాలనీలో నివసిస్తున్నాము. ఈ యొక్క గ్రౌండ్ కేపీహెచ్బి 1 and 2 ఫేస్లో ఉన్న నేతాజీ పార్క్, రోడ్ నెంబర్ 2, 3 మధ్యలో కలిగిన ఈ 2.5 ఎకరాల పార్కులో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి గత 25 years నుంచి మేము ఈ యొక్క గ్రౌండ్లో ఆడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పార్కు ఆ రోజుల్లో ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఒక వాటర్ వర్క్స్ ఆఫీస్ ఉండేది. దాంట్లో వాటర్ బిల్లులు కలెక్ట్ చేసుకునే వాళ్ళు. అప్పుడు కేపీహెచ్బి కాలనీ స్థాపించినప్పుడు ఇంటికి 2 చొప్పున, నలుగురు చొప్పున ఇక్కడ మా అంటే ఒక 600 మంది, 1000 మంది జీవించేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాలనీలో మేము ఈ యొక్క గ్రౌండ్లో మేము క్రికెట్ కానివ్వండి, మేము ఇలా ఆడుకునే వాళ్ళం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆ రోజుల్లో వర్షాకాలం వస్తే దాదాపు ఒక 10 ఫీట్ల చెట్లు వచ్చి దీంట్లో కొండలు, గుట్టలు, అలానే చెరువులాగా కూడా ఉండేది. వర్షాకాలం వస్తే ఒక పెద్ద చెరువులాగా కూడా ఉండేది. ఆ కిందకి వెళ్తే అక్కడ నాలాల, డ్రైనేజ్, పందులు అంతా చాలా దయనీయమైన పరిస్థితిలో ఈ యొక్క గ్రౌండ్ ఉండేది. అప్పుడు ఈ కాలనీకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసుకొని కేపీహెచ్బి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇవన్నీ ఈ యొక్క ఫామ్ చేసుకొని అసోసియేషన్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఈ యొక్క కేపీహెచ్బి కాలనీ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క ల్యాండ్ అనేది 2.5 ఎకరాల ల్యాండ్, మా పార్క్ ల్యాండ్ గ్రీన్ బెల్ట్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో ఈ యొక్క ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడంతో ఈ యొక్క ల్యాండ్ ని 2.5 ఎకరాల ల్యాండ్ ని వేలంపాట వేసి అమ్ముకొని ప్రైవేట్ ప్రారంభం చేయాలని ఎంతో హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. ఆ టైంలో ఈ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేసి ఈ యొక్క కోర్టుని దాదాపు ఒక 15 సంవత్సరాలు ఈ యొక్క కోర్టులో ఫైట్ చేసి లాస్ట్ కి ఈ యొక్క పార్క్ కి గ్రీన్ బెల్ట్ కి వచ్చేలాగా ఫైట్ చేసి మేము ఈ యొక్క కాలనీకి చెందేటట్టు వాళ్ళు కృషి చేశారు. దానికి మేము అందరం యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే దాని తర్వాత 2017లో అలా వాళ్ళు కోర్టులో కేసు గెలవడం జరిగింది. తర్వాత గ్రీన్ బెల్ట్ కి ఇవ్వడం జరిగింది. అప్పుడు హౌసింగ్ బోర్డు అథారిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉండేది ఈ యొక్క పార్క్ ల్యాండ్. అయితే వాళ్ళు అప్పుడు 2,88,00,000 ఈ యొక్క పార్క్ కి కేటాయించడం జరిగింది. అప్పుడు 2,88,00,000 కేటాయించి డెవలప్మెంట్ కి ఉంచాయి. కేటీఆర్ గారు ఆ రోజు ఐటీ అండ్ మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉండడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారి చొరవతో అప్పుడు ఈ యొక్క 2,88,00,000 కేటాయించి ఈ యొక్క కాంపౌండ్ వాల్, ఈ యొక్క పార్క్ కి కాంపౌండ్ వాల్, అలానే వాకింగ్ ట్రాక్, అలానే వాటర్ కి సంబంధించిన 2 సంప్ వాటర్ ట్యాంక్స్ ఇలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే డెవలప్మెంట్ ఇంకా జరగాల్సి ఉందో దాని కొంచెమై ఈ యొక్క హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ ఆపేయడం జరిగింది. మధ్యలో ఒక డెవలప్మెంట్ ఆగిపోవడం జరిగింది. దాని గురించి ఎంతో అటు కాకుండా ఇటు కాకుండా ఈ యొక్క కాలనీ, ఈ యొక్క పార్కు మధ్యలో ఆగిపోవడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణ అన్న గారు చొరవతో హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ అథారిటీస్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మీరు డెవలప్ చేస్తే చేయండి, లేదంటే మా జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయండి, మా జిహెచ్ఎంసీలో నిధులు ఉన్నాయి కాబట్టి మేము జిహెచ్ఎంసీ ద్వారా, నేను ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా నేను ఈ యొక్క పార్క్ ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది
ఈ యొక్క హౌసింగ్ బోర్డు అథారిటీస్ నుంచి జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. అది తర్వాత దాని తర్వాత ఒక 2018 నుంచి 2021 వరకు అట్లా ఈ యొక్క పార్క్ కాకుండా ఓన్లీ గోడలు కట్టేసి వదిలేయడం జరిగింది. తర్వాత జిహెచ్ఎంసీకి 21లో జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము యూత్ అందరంగా మాకు కేపీహెచ్బి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ యూత్ అసోసియేషన్ గా మాది 2013 నుంచి మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ అంతా వాలీబాల్, షటిల్, క్రికెట్ ఆడుతూ మా మా సొంత పైసలతో మేము ఇక్కడ అంతా కూడా ఈ గ్రౌండ్ లో డెవలప్ చేసుకుంటూ ఆ రోజుల నుంచి కూడా సొంత పైసలతో మేము లైట్లు వేయించుకోవడం జరిగింది, వాలీబాల్ కోర్టు చేయించుకోవడం జరిగింది, షటిల్ కోర్టులు చేయించుకోవడం జరిగింది. మా సొంత పైసలతో చేసుకున్నాము. 2021లో మేము మా యొక్క అసోసియేషన్ ద్వారా మేము ఎమ్మెల్యే గారి ద్వారాకి వెళ్ళి ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా, కాలనీ ప్రజలు, అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కంప్లీట్ గ్రీన్ బెల్ట్ చేసి కంప్లీట్ పార్క్ చేయాలని ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి. అయినా సరే మేము యూత్ అసోసియేషన్ గా క్రియేట్ అయ్యి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు, అన్న ఇది ఈ యొక్క 2-4 ఎకరాల పార్కు ఓన్లీ గ్రీన్ పార్క్ చేస్తే మాకు అందరికి కూడా, యూత్ అందరికి కూడా ఆడుకోవడానికి ఆట స్థలాలు ఎక్కడ కూడా లేవు. మీరు ఈ యొక్క స్పోర్ట్స్ కి కూడా సగం కేటాయించి అన్ని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా దీనిలో పెట్టిస్తే ఈ యొక్క పార్క్ ద్వారా పిల్లలు, యూత్ అందరు కూడా, చిన్నపిల్లలు యూత్ అందరు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ లో మంచిగా రాణిస్తే దీనివల్ల డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుందన్న. దయచేసి మీరు ఆ యొక్క పార్క్ లో మీరు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా అన్ని స్పోర్ట్స్, వాలీబాల్ సంబంధించిన, షటిల్ సంబంధించినవి, టెన్నిస్, అలానే బాస్కెట్ బాల్ కోర్టు కూడా మాకు కావాల్సిన మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఒక అసోసియేషన్ ద్వారా మేము మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు నేను ఈ యొక్క పార్క్ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు నాకు మన ఫ్రెండ్, మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లో మా ఫ్రెండ్ ఆర్కిటెక్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. అతను ఆర్కిటెక్ట్ దగ్గర ఆయన కన్సల్ట్ చేసి, ఇవి మన మెజర్మెంట్స్, మన గ్రౌండ్ మంచిగా సగం పార్కు, సగం ప్లే గ్రౌండ్ కి సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన అన్ని కూడా డిజైన్ చేయాలంటే రాజీవ్ చేజర్లా అని మా ఫ్రెండ్ ఆర్కిటెక్ట్, అతని టీం కలిసి ఈ యొక్క ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మేము ఈ యొక్క ప్లాన్ పరిశీలించాలి. ఇవ్వండి, డిజైన్ ప్రపోజల్ ఆఫ్ పార్క్ ఎట్ కేపీహెచ్బి కాలనీ. తర్వాత ఇది చూడండి, ఇది మన గ్రీన్ బెల్ట్ మన పార్క్ అండి. ఇవ్వండి, ఇది గూగుల్ మ్యాప్స్ లోంచి తీసుకోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఇలా కలర్ వైజ్, అంటే ఇలా కలర్ వైజ్ బేస్ చేసుకొని దీంట్లో వాలీబాల్ కోర్ట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యూత్ కి సంబంధించినవి, యోగాకి సంబంధించినవి, అలానే లేడీస్ కి సంబంధించినది, అలా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని కూడా దీనిలో రావాలని ప్లాన్ చేసి మేము ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఇలాంటి ఇది సైట్ ప్లాన్ అండి. నెక్స్ట్ ఫస్ట్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కోసము కల్చరల్ స్టేజ్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే స్పోర్ట్స్ ఏరియా, స్పోర్ట్స్ జోన్ అండి, వాలీబాల్ కోర్ట్స్, షటిల్ కోర్ట్స్, ఇలా 2 షటిల్ కోర్ట్స్, 2 వాలీబాల్ కోర్ట్స్ వేయించమని అడగడం జరిగింది. తర్వాత అలానే చూసుకుంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసము ఇవ్వండి, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి, చిన్న పిల్లలు అందరూ ఆడుకోవడానికి 3 to 10 years 12 years వరకు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసము, అలానే యూత్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోసము మన అవుట్డోర్ జిమ్ కోసం అని చెప్పేసి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే మీరు ఇవ్వండి, అవుట్డోర్ ప్లే గ్రౌండ్ ఏరియా ఇది చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి, ఇది అవుట్డోర్ జిమ్ సంబంధించినది. అదే తర్వాత రిలాక్సేషన్ ఆ కింద మాకు డ్రైనేజ్ ఉండడం జరిగింది. ఆ డ్రైనేజ్ దగ్గర ఇక్కడ డ్రైనేజ్ అప్పుడులో మాకు డ్రైనేజ్ ఉండేది. ఈ మధ్యలో ఆ డ్రైనేజ్ ని కవర్ చేస్తూ వాకింగ్ ట్రాక్ లాగా అటు ఇటు పార్క్ లాగా చేయమని గ్రీన్ బెల్ట్ చేస్తే అక్కడ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి కూర్చొని అక్కడ ఈవినింగ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేయడానికి అని చెప్పేసి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇట్లా అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా డ్రైనేజ్ పార్క్ లో నుంచి కాకుండా బయట నుంచి వేసేసి కంప్లీట్ కూడా ఈ డ్రైనేజ్ మూసివేసి ఇక్కడ అంతా కూడా ఈ రోజు లేడీస్ పార్క్ ఇక్కడ వచ్చేలాగా చేశారు వాళ్ళు. ఇది చూసుకోండి, ఇది యోగా సెంటర్. ఇక్కడ అక్కడ లాస్ట్ కి వచ్చేటప్పటికి యోగా మెడిటేషన్ సెంటర్ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేశాము. తర్వాత ఇలా అన్ని విధాలుగా పిల్లలకి 1 to మొదలుకొని చనిపోయే ఏజ్ వాళ్ళందరి వరకు కూడా 1 to 90 years అందరికి కూడా ఈ యొక్క పార్క్ యూస్ఫుల్ గా ఉండాలి, 2.5 ఎకరాల పార్క్ అని చెప్పేసి మేము ఆ రోజు ప్రపోజల్ చేసి మేము
మా మా అసోసియేషన్ నుంచి ఇట్లా మేము ఇది కూడా మెమరాండమ్స్ కూడా చాలా సార్లు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అట్టి విధంగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కూడా యూత్ ఇంటెన్షన్స్ యూత్ ఒక మమ్మల్ని అందరూ కూడా అప్పుడు ఈ యొక్క ప్లాన్ మేము తీసుకెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో మమ్మల్ని అప్రిషియేట్ చేసి యూత్ అందరూ కూడా ఇట్లా భావి తరాల గురించి మీరు మీరు ఎంతో ప్లాన్ గా మీరు ఆలోచించిన విధానంకై మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఆ రోజే గవర్నమెంట్ అఫీషియల్స్ డిఈ ఆనంద్ గారు అలానే ఏఈ గారిని అలానే కొంతమంది అఫీషియల్స్ అందరిని కూడా పిలిచి ఈ యొక్క ప్లాన్ బాగుంది యూత్ అందరూ కూడా మంచిగా ఆర్కిటెక్ట్ తో ప్లాన్ అవుట్ చేయించి ఇది చేశారు. 3D యానిమేషన్ వీడియో కూడా చేయించడం జరిగింది. దాదాపు ఒక 5 లక్షల రూపాయల ఖర్చుతో ఈ యొక్క ప్లాన్స్ మేము ఆ రోజు మా ఫ్రెండ్ ద్వారా ఆర్కిటెక్ట్ ద్వారా చేయించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా అఫీషియల్స్ ని పిలిచి ఈ యొక్క ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా ఈ రోజు చూసుకుంటే 2 షటిల్ కోర్టులు, ఒక వాలీబాల్ కోర్టు అంటే గవర్నమెంట్ ఈ నిధులు మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొన్ని చేంజెస్ చేసుకుంటూ గవర్నమెంట్ లో ఉన్న ఆ ఒక నిధులు బట్టి వాళ్ళు ప్లాన్ అవుట్ చేసుకుంటూ ఒక 2 షటిల్ కోర్టులు, ఒక వాలీబాల్ కోర్టు అలానే అవుట్డోర్ జిమ్ ఇక్కడ చూసుకుంటే రిలాక్సేషన్ సంబంధించినది. నెక్స్ట్ అక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కూర్చొని ఈవినింగ్ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అవ్వడానికి ఆ బెంచ్లు వేయడం జరిగింది. తర్వాత లేడీస్ కి సపరేట్ గా లేడీస్ కి ఒక సపరేట్ కాంపౌండ్ వాల్ నిర్మించి వాళ్ళకి సపరేట్ గా జిమ్ అవుట్డోర్ జిమ్ పెట్టడం జరిగింది. అలానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుబండ అలానే ఉయ్యాల ఇలాంటివి చిన్నపిల్లలకి వేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ కోసము ఒక లైబ్రరీ అలానే రిలాక్సేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ లాగా చేపించడం జరిగింది. దాదాపు జిహెచ్ఎంసీ హౌసింగ్ బోర్డు వాళ్ళు జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు అంచనా దశల వారీగా ఈ యొక్క గ్రౌండ్ కి రిలీజ్ చేపిస్తూ ఎమ్మెల్యే గారు ఈ యొక్క పార్క్ మాకు డెవలప్ చేసి అంతా యూత్ అసోసియేషన్ అని క్రియేట్ చేసుకొని 2009 నుంచి కూడా ఈ యొక్క పార్క్ లో మేము వినాయకుడు పెట్టడం జరుగుతుంది. మేము 2009 నుంచి మొన్నటి వరకు 2024 వరకు కూడా 16 ఇయర్స్ మేము కంప్లీట్ చేసుకొని వినాయకుడు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము మా పర్సనల్ ఇంట్రెస్ట్ తో మేము అందరూ కూడా ఫ్రెండ్స్ గా ఒక యూనిటీగా ఒక అసోసియేషన్ గా శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఫామ్ అయ్యి 2009 లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో 2009 లో రాజశేఖర రెడ్డి గారు లేట్ ఫార్మర్ సీఎం గారు చనిపోయినారు. 2009 మేము పెట్టిన ఇయర్ లో ఆ రోజు 350 రూపాయలతో మేము నిమజ్జనం చేయడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మేము ఓన్లీ నిమజ్జనానికి పెట్టే ఖర్చు 7 లక్షల రూపాయలు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. మేము మొత్తం ఖర్చు అన్నదానం ఒక 3000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలానే గ్రాండ్ గా వినాయకుడు చిన్నది పెట్టి పూజలు ఎంతో ఘనంగా చేసుకుంటూ నిమజ్జనం ఎంతో గ్రాండ్ గా మేము చేస్తాము. ఈ యొక్క కాలనీలో వెరైటీగా యూనిక్ గా వినాయక చవితి నిమజ్జనం చేసేది అంటే మేమే. ఇంకా మీద కూడా పర్మనెంట్ గా ఒక వినాయక చవితి సంబరాల్లో మేము అందరం కూడా మతాలకు అతీతంగా మేము అందరం పాల్గొని ఇంకా గ్రాండ్ గా ఇంకా ఉన్నతమైన స్థానంలో మేము ఒక అసోసియేషన్ నిలబెట్టాలని మేము అనుకుంటున్నాము. రేపు 26 జనవరి 2025 రోజు మా ఒక పార్కు ఈ ప్రజల కోసం అని చెప్పేసి రేపు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అందరూ దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని రేపటి నుంచి ఒక పార్క్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక 3-4 అవర్స్, ఈవినింగ్ ఒక 3-4 అవర్స్. దీనిలో ఇల్లీగల్ యాక్టివిటీ ఏది చేయకుండా క్రమంగా డిసిప్లైన్డ్ గా ఈ యొక్క పార్క్ ని మీరు అందరూ కూడా కాలనీ వాసులు అందరికీ యూస్ఫుల్ గా ఉండేటట్టు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి మా యూత్ అసోసియేషన్ అందరి తరఫున మా యూత్ తరఫున మేము అందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాము. థ్యాంక్ యూ మీకు అందరు మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాము. అలానే మా కార్పొరేటర్ గారికి అలానే మా బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా అన్న గారికి అలానే లోకల్ సీనియర్ సిటిజన్స్ కి అలానే యూత్ కి పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా మా ఒక అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకున్నాము. థ్యాంక్ యూ. అయితే అన్న మీరు చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు కదన్నా, సో అప్పుడు పార్క్ ఎలా ఉండేది, ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చెప్పగలరా? నేను యాక్చువల్గా 2003-4లో కేపీహెచ్బికి వచ్చాను. వచ్చినప్పటికీ అసలు యాక్చువల్గా మొత్తం టోటల్గా పొదలు గుట్టలు రాళ్ళు అన్నీ ఉండే. అవి మ్యాక్సిమం అప్పటికిప్పటికి చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయింది ఈ 10-14 సంవత్సరాల నుంచి. వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన డెవలప్మెంట్ బాగుంది, చాలా బాగుంది.
ఇప్పుడు కూడా వాస్తవానికి ఇంకా కొద్దిగా ఏమన్నా డెవలప్ చేస్తే బాగుందని అనుకున్నాము. కానీ అప్పటికే ఇంకా ప్లే ఏరియా అంటే మేము అనుకున్నది ఏంటంటే ఒక కనీసం పేద పిల్లలకు గాని ఒక షెడ్ లాంటిది ఏదైనా ఏసి మామూలుగా ఎవరో ఒకళ్ళు అంటే ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించింది ఏదన్నా ఒకటి అంటే పేదోళ్ళు అంటే మామూలుగా బర్త్‌డే చేసుకోవడానికి గాని, దేనికి గాని కనీసం ఆడుకోవడానికి గాని, పేద పిల్లలు చేయడానికి గాని ఏమన్నా అని మేము అనుకున్నాము. అది కాలేకపోయింది వాస్తవానికి. మోజెస్ అన్న వాళ్ళు వీళ్ళంతా మేము అంతా వచ్చినప్పటికి వాస్తవానికి మొత్తం టోటల్‌గా తాగుడు, ఈ చిల్లర చిల్లరగా అంతా చేసేవాళ్ళు. ఇదంతా ఏమి లేదు. ఆ మోజెస్ అన్న, మేము అందరం ఇక్కడ కాలనీ వాసులం అందరం కొద్దిగా అందరం కలిసి ఇదంతా కంట్రోల్ చేసేట్లో ఒక రకానికి కొద్దిగా బాగొచ్చింది. నా పేరు వరుణ్. అంటే యాక్చువల్‌గా మేమంతా పుట్టి పెరిగింది ఇక్కడనే. రోడ్ నంబర్ 2 అండ్ 3 ఇక గల్లీ గల్లీ తెలుసనమాట మాకీడ. మోరోవర్ మా చైల్డ్‌హుడ్ మొత్తం ఇదే గ్రౌండ్‌లో మేము ఎక్కువ మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఇక్కడనే గడిపినాము. అంటే ఆడుకోవడం గానీ, ఇక మా ఇంట్లోళ్ళు మేమెక్కడైనా కనపడకపోతే సీదా గ్రౌండ్‌కొస్తుండే. అంత క్రేజ్ మాకు ఈ గ్రౌండ్ అంటే. కానీ ఏందంటే ఎన్నో సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని బాగు చేయాలి. అంటే పబ్లిక్‌కి యూజ్ అయ్యేటట్టు ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా తయారు చేయాలి అని చెప్పి. కానీ ఎన్నో గవర్నమెంట్స్ మారినాయి. ఎమ్మెల్యేలు కూడా చాలామంది వచ్చి పోయారు గానీ, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒకానొక టైంలో అయితే ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆయనకి ఎదురుగా కూడా ఎళ్లి మేము ఫైట్ చేసాము. గ్రౌండ్ గురించి ప్రొటెస్ట్‌లు చేసి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన చొరవ తీసుకొని గ్రౌండ్‌ని డెవలప్ చేశాము. అది ఇక మోజెస్‌కి తెలుసు. ఆయన చుట్టుపక్కల ఉన్న యూత్‌కి కూడా తెలుసు మోజెస్ ఎంత కష్టపడ్డాడో గ్రౌండ్ గురించి. రైట్ ఫ్రమ్ ద పాత్ పోలేయడం దగ్గర నుంచి ప్లానింగ్ కూడా అన్ని దగ్గరుండి ఆయనే ఒక ఆర్కిటెక్ట్ మా ఫ్రెండే ఉన్నాడు రాజీవ్ అని. ఈస్ అ బెస్ట్ ఆర్కిటెక్ట్. ఆయన దగ్గర నుంచి ప్లానింగ్ తీసుకొని దాన్ని ఎమ్మెల్యేలకి కానీ, కార్పొరేటర్‌లకి గానీ ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే నాకు తెలిసి ఒక గ్రౌండ్ గురించి ఎవడు ఇంత చేయడు. అంటే ఆయన పడ్డ కష్టానికి ఈరోజు మేము అనుకున్న విధంగా గ్రౌండ్ కూడా తయారవ్వలేదు. కానీ ఒక 95% అయితే మేము సాటిస్ఫైడ్ ఉన్నాము. సో, ఇట్లనే ఇంకా ఆయన చెప్పినట్టు మోజెస్ ఒక యూత్ లీడర్ ఇక్కడ. హి ఈస్ బీయింగ్ ఎ క్రిస్టియన్. ఆయనకి కులం గాని, మతం గాని ఏది అడ్డు రాదు హెల్ప్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైమ్ మేము ఒక 20 మంది ఉంటాము. హ్మ్. వినాయక చవితి అనేది చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాడు మోజెస్. అసలు ఆ ఖర్చుకి వెనక చూడడు. మోరోవర్ అందరిని ఎంకరేజ్ చేస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ క్రిస్టియన్ హి ఈస్ డూయింగ్ ఇట్. క్రిస్టియన్ అయ్యుండి ఈయన ఇంత చేయడం అనేది చాలా గ్రేట్ అసల. ఇవాళ రేపు మనం చూస్తున్నాము. అసల ఎట్లాంటి సొసైటీలో మనం ఉన్నామో, మన పక్కింట్లో ఏమైతుందో కూడా ఎవరికీ తెలవదు. వాడు ఎందుకంటే జస్ట్ బికాజ్ హి ఈస్ సమ్ అదర్ కాస్ట్ ఆర్ క్రీడ్ అన్నట్టు లైట్ తీసుకుంటారు. కానీ ఇట్లాంటి విషయాల్లో కూడా మోజెస్ అన్నీ ముందుండి చేసుకుంటూ గ్రౌండ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని అన్ని విధాలుగా యూత్‌ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు కూడా ఈస్ కండక్టింగ్ సో మెనీ యాక్టివిటీస్, యూత్ యాక్టివిటీస్. నాకు తెలిసి రేపు రిపబ్లిక్ డే కదా! రేపు కూడా ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. వి ఆర్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ థాట్. థాంక్ యూ. కెమెరామెన్ రాజశేఖర్‌తో మీ రిపోర్టర్ యశ్వంత్.